ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. గిగ్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వీరి కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద ఒక కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. పింఛన్ నిధి నియంత్రణ అభివృద్ధి అథారిటీ ఈ పథకాన్ని ప్రారంభించింది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఓలా, ఊబర్ వంటి ప్లాట్ఫామ్స్ లో పనిచేసే వారికి ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఉద్యోగులు కొంత చంద కట్టాల్సి ఉంటుంది. స్వల్ప మొత్తంలో ఈ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కేవలం 99 నుంచి అమౌంట్ ప్రారంభమవుతోంది. చిన్న పెట్టుబడితో భవిష్యత్తులో ఆర్థిక భరోసా పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. కేవలం 99 రూపాయలతో పింఛన్ పథకంలో పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి ఎలాంటిది లేదు. గిగ్ వర్కర్లు ఎప్పుడైనా ఈ పథకంలో చేరేలా నిబంధనలను రూపొందించారు. ముందుగా 99 రూపాయలు చెల్లించి ఈ స్కీమ్ లో చేరినా ఆ తర్వాత ఎప్పుడైనా పెంచుకోవచ్చు. మీకు నచ్చినంత పెట్టుబడి పెట్టుకునే అవకాశంలో ఈ పథకంలో ఉంది. ఇక పదవి విరమణ వయో పరిమితి కూడా విధించలేదు. గిగ్ వర్కర్లు ఎప్పటి వరకైనా ఈ పథకంలో చందా చెల్లించవచ్చు. దీని ద్వారా జీవితాంతం పెన్షన్ సౌకర్యం పొందవచ్చు. డిజిటల్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ లో పనిచేసే వర్కర్లు, ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ లాంటి ఫుడ్, గ్రాసరీ సంస్థలో పనిచేసే వారితో పాటు ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి రైడ్ హెయిలింగ్ డ్రైవర్లు కూడా, అర్బన్ కంపెనీ లాంటి గృహ సేవలు అందించే వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఎన్పిఎస్ అకౌంట్ తెరవాలి. పేరు, ఆధార్ అడ్రస్, పాన్, మొబైల్ నెంబర్, బ్యాంక్ వివరాలు నమోదు చేసి కేవైసీ వివరాలు అందించాలి. అనంతరం కార్మికుడి సమ్మతితో శాశ్వత పదవి విరమణ ఖాతా సంఖ్య జారీ చేయాలి. ఆన్ బోర్డింగ్ జరిగిన 60 రోజుల్లోపు తల్లిదండ్రుల సమాచారం, నామినీ వివరాలను అందించాల్సి ఉంటుంది. ఒకసారి ఖాతా తెరిచిన తర్వాత కంపెనీ మారినా అలాగే ఉంటుంది. కొత్త అగ్రిగేటర్తో ఈ అకౌంట్ను సులభంగా అనుసంధానించుకోవచ్చు. 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కార్మికులు ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. ప్రభుత్వ బాండ్లు, స్టాక్ మార్కెట్లలో మీ నిధిని పెట్టుబడి పెడతారు. దీంతో దీర్ఘకాలంతో పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.